హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కువైట్లో అయితే నేను 3 ఇల్లు చూపిస్తాను మీకు. ఆ 3 ఇల్లు ఎవరివి, అక్కడ నేను ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ ఫాలో మీ. ఈ మొదటి ఇల్లు చూపిస్తున్నాను. ఈ ఇంట్లో అయితే నా రూమ్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడే నాకు ఖానా సోనా అంతా. కానీ నేను పని చేసే కువైట్ ఇల్లు అయితే వేరే బ్లాక్లో ఉంటుంది ఫ్రెండ్స్. బండి స్టార్ట్ చేసుకొని ఇప్పుడు ఆ ఇంటికే పోతున్నాను. ఆ ఇల్లు అయితే కొంచెం హై సెక్యూరిటీ జోన్లో ఉంటుంది. అందుకనేసి నేను ఆ ఇల్లు చూపించలేదు. ఇంటి లోపల పోయిన తర్వాత పని ఏంది అనేది చూపిస్తాను మీకు. ఇంట్లో 2 డ్రైవర్లు పని చేస్తారు. ప్రతి శుక్రవారం ఒక డ్రైవర్ క్లీనింగ్ చేయాలా. అంటే ఒక శుక్రవారం ఒక డ్రైవరు, ఇంకో శుక్రవారం మరొక డ్రైవర్. ఈ రోజు అయితే నా డ్యూటీ వచ్చేసింది. ఇప్పుడు నేను వాటర్ ఆన్ చేశాను. వాటర్ ఆన్ చేసిన తర్వాత కొంచెం ఆన్ చేసిన తర్వాత అయితే పైప్ తీసుకొని చెట్లకు నీళ్లు పట్టడం స్టార్ట్ చేశాను. ఇది మొత్తం అయితే ఒక 10 నిమిషాలు లేక ఇక 20 నిమిషాలు అయితే క్లీనింగ్ ప్లస్ చెట్లకు నీళ్లు పట్టడం అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం టైల్స్ ఉండే ఆ టైల్స్ కడిగేసి చెట్లకు నీళ్లు పట్టేసి పైన కొంచెం నీళ్లు పట్టేసి సరిపోతుంది. మొత్తం కలిసి ఒక 20 నిమిషాలు, అంటే అక్కడ ఎక్కువ అయిపోయింది. నాకైతే పైప్ అనేది చుట్టేసిన తర్వాత నీళ్ళు అనేది ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రూమ్కి అయితే నేను బయలుదేరాలి ఫ్రెండ్స్. అందుకని కార్ తీసాను. కార్ తీసకపోతే ఫుల్ ఋతుబా ఉన్నది. ఆ ఋతుబాలు అయితే తట్టుకోలేము ఫ్రెండ్స్. కోయట్లో అయితే వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంతా మబ్బు అయిపోయింది. నీళ్లు పట్టే లోపల నాకైతే బాడీ మొత్తం వాటర్ అయిపోయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఇదైతే హై సెక్యూరిటీ జోన్ కదా, గేట్ వచ్చేసింది. గేట్ ఓపెన్ అయిపోతానే మేము బయటికి అయితే వెళ్ళిపోవాలా. ఋతుబా అయితే ఎక్కువ ఘోరంగా ఉంది. వీడియోలో చూస్తున్నాను కదా, క్లారిటీ అయితే రావడం లేదు వీడియో. ఇప్పుడైతే రూమ్కి వచ్చేసాను నేను, అంటే ఫస్ట్ ఇల్లుకి. బండి అనేది పార్కింగ్లో పెట్టేసిన తర్వాత ఆఫ్ చేసేసి బండి కిందకి వెళ్ళిపోతాము. కిందకి వెళ్ళిపోయిన తర్వాత టవల్ తీసుకుని డైరెక్ట్ షవర్కి వెళ్ళిపోయినాను. షవర్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గేట్ ఓపెన్ చేశాను. గేట్ ఓపెన్ చేసి నేనైతే థర్డ్ ఇల్లుకి పోతున్నాను, 3వ ఇల్లుకి. ప్రతి శుక్రవారం అయితే అందరూ మాలియాకి పోతారు చుట్టికి. నేను మా ఓన్ స్పాన్సర్ వాళ్ళ ఇంటికి పోతాను. అంటే మీకు అర్థమైపోయింది అనుకుంటా ఇప్పటికే. నేనైతే హకామా ఉండే చోట నేనైతే పని చేసుకోవడం లేదు. మా కోటి వాళ్ళు నాకు రిలీజ్ ఇచ్చేసినారు. ఇప్పుడు కనిపించబోయేదే మా మెయిన్ కోటి వాడు ఇల్లు. ఇక్కడ 6 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు అయితే రిలీజ్ దొరికింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.